తెలుగు ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్లో మహేష్ బాబు నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత భర్తకు చేదోడు వాదోడుగా ఉంటారామె. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి హలో మ్యాగజైన్లో ఫొటోస్కి పోజులు ఇవ్వగా ఆ ఫొటోస్ నెట్టింట్లో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు భార్య నమ్రతలతో పాటు తన పిల్లలతో కలిసి ఒక యాడ్లో నటించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడూ కలిసి తెరని షేర్ చేసుకోలేదు. తాజాగా మహేష్ బాబు నమ్రత ఇద్దరు ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం స్టిల్స్ ఇచ్చారు. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలానికి మహేష్ బాబు నమ్రతలను ఇలా ఒకే ఫోటో ఫ్రేమ్లో చూసిన ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నమ్రత విషయానికి వస్తే హీరో మహేష్ బాబు భార్యగా సూపర్ స్టార్కి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుంటారు. అంతేకాకుండా నమ్రతని పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరియర్ స్పీడ్ అందుకుందని చెప్పొచ్చు. అది మాత్రమే కాదు, మహేష్ బాబు సినిమా కథల సంగతేమో కానీ మహేష్ మూవీస్కి సంబంధించిన పబ్లిసిటీతో సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారు అన్న టాక్ కూడా ఉంది. ఇక మహేష్ బాబు నమ్రత వీళ్ళిద్దరూ బి గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన వంశీ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించడం వీళ్ళ జీవితాన్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించారు. ఒక రకంగా భర్త మామలతో కలిసి నమ్రత ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. ఇక వీళ్ళిద్దరి మధ్య తొలిసారి ఎవరు ప్రపోజ్ చేశారు అన్న విషయంపై ఎప్పుడు కూడా క్లారిటీ లేదని నమ్రత చెప్పుకొస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారని ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్గా ఉంటుందట. మొత్తంగా వీరి ప్రేమ ప్రయాణంలో ఒకరికొకరు తెలుపుకున్నారు అనేది స్పష్టమైంది. నమ్రత మహేష్ బాబుకు మధ్య లవ్ న్యూజిలాండ్లో మొదలైంది. వంశీ షూటింగ్ సమయంలో చివరిగా ఆయన ప్రేమలో ఉన్న విషయం అప్పుడే వీరిద్దరికీ కూడా తెలిసిందట. ఇక మహేష్ మూవీస్ విషయానికి వస్తే సరిలేరు నీకెవరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమా సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ని పోషిస్తున్నట్లుగా సమాచారం. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. కానీ RRR రాకతో విడుదల తేదీ వాయిదా పడినట్టు సమాచారం. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.